Hi అందరికి, this is Vamsi. Today we will discuss about the topic AP TET 2025 సంబంధించి మనకు 45 డేస్ అనేది టైం ఇవ్వడం జరిగింది. ఈ 45 డేస్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ టెట్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన పేపర్ 1 సంబంధించి 45 డేస్ అంటే పేపర్ 1 కానీ 2 కానీ అందరికి 45 డేస్ ఇవ్వడం జరిగింది. నేను పేపర్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ 1కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే టీటీసీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు రాయడానికి ఎలిజిబుల్. మేము ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరు 2024 to 26 బ్యాచ్ ఇప్పుడు టీటీసీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్లా కాదని అడుగుతాను. అక్కడ నోటిఫికేషన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఫైనల్ సెమిస్టర్లో చదువుతారో వాళ్ళు ఎలిజిబుల్ అని. మీరు ఫైనల్ సెమిస్టర్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారంటే అకార్డింగ్ టు అవర్ ఆల్మానిక్ ప్రకారం అయితే ఆల్మానిక్నే మనం కన్సిడర్ చేయాలి. ఎగ్జామ్స్ పెట్టినారా పెట్టలేదా అనేది మీకు అనవసరం. మీకు సెకండ్ సెమిస్టర్సే ఎగ్జామ్స్ జరిగి ఉండొచ్చు, థర్డ్ సెమిస్టర్ ఇంకా జరగలా, నేను కాదని చెప్పడంలా. అది కన్సిడర్ చేయకూడదు. మీరు కన్సిడర్ చేయాల్సింది ఓన్లీ ఆల్మానిక్ మాత్రమే. అది గవర్నమెంట్కి సంబంధం, మీకు సంబంధంలే. ఆల్మానిక్ ప్రకారం అయితే మీరు నవంబర్ 17th అంటే నెక్స్ట్ మంత్ 17th 4th సెమిస్టర్లోకి ఎంటర్ అవుతారు. మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగేది డిసెంబర్లో కదా. సో నవంబర్ 17th ఎంటర్ అయితే నువ్వు డిసెంబర్లో ఎగ్జామ్ జరిగేటప్పుడు యువర్ ఎలిజిబుల్ కదా. సో యువర్ ఎలిజిబుల్. కొందరు అంటే ఎలిజిబుల్ అవునని చెప్తారు, కాదని చెప్తారు. అవన్నీ పట్టించుకోవద్దండి. మన ఆల్మానిక్ ప్రకారం చూసుకుంటే యువర్ ఎలిజిబుల్. నువ్వు అప్లై చేసుకో, రాసుకో. సీటెట్ కూడా పడింది, అది కూడా అప్లై చేసుకో. 2 ఎగ్జామ్స్ రాసుకో, నీకు టైం ఉంటుంది కాబట్టి సీటెట్ కూడా. సో యువర్ ఎలిజిబుల్ కాబట్టి మీరు అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. మీకు కొత్తగా ఉంటుంది కదా, మీరేం భయపడొద్దండి. ఎందుకంటే మీలాగానే అందరూ ఇప్పుడు అనేది సిలబస్ అనేది చేంజ్ అయ్యింది, ముందులాగా లేదు. వాళ్ళకు చేంజ్ అయ్యి ఉంటుంది, మీకు అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నారు కదా. మొన్ననే కదా సైకాలజీ ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది, మొన్ననే ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రాసినారు. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఐసీటీ కూడా ఇంక్లూడ్ చేసినాడు. ఇప్పుడు ఎవరైతే చదువుతారో సెకండ్ ఇయర్ వాళ్ళకి అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే ముందు ఓల్డ్ సిలబస్ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిలబస్ అనేది టెట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా ఏంటంటే ముందు ఓల్డ్ వాళ్ళు చదివి ఉంటారు, నేను కాదని చెప్పడంలా. ఇప్పుడు న్యూగా ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి న్యూనే సిలబస్, మీకు న్యూనే కాబట్టి మీరు ఆల్రెడీ ఉన్నారు, మీరు చదివేసి ఉన్నారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలా 45 డేస్ ముందు అనేది తెలుసుకో ముందు మనకు అట్లీస్ట్ సిలబస్ మీద ఒక అవేర్నెస్ ఉండాలి. ఇక్కడ సిలబస్ చూడు, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ మనకి ఇక్కడ 5 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ 5 పార్ట్స్ అనేది ఈచ్ పార్ట్కు 30 మార్క్స్ ఉంటుంది. 530 is 150. ఇక్కడ 150 మార్క్స్ ఉన్నాయి చూడండి. 150 మార్క్స్కు దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. మీరు 150 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. కరెక్ట్ అయితే, రాంగ్ అయితే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలబస్ను గవర్నమెంట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ 2 పార్ట్స్ ఏంటి? మెథడాలజీ. ఇక్కడ చూడండి, మెథడాలజీ, కంటెంట్. సార్ మెథడాలజీ అంటే ఏంటి సార్ అంటే మెథడ్స్, మెథడాలజీ అని అంటారు. మెథడాలజీ అంటే నువ్వు ఏదైతే 2 years టీటీసీ సిలబస్ చదువుతావో దాన్ని మెథడాలజీగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కంటెంట్ అంటే ఏంటి సార్ అంటే కంటెంట్ అంటే నువ్వు 3 to 8th క్లాస్ వరకు, సార్ 10th క్లాస్ అని కొందరు అంటానండి, 3 to 8th క్లాస్ వరకు నువ్వు కంపల్సరీ ప్రతి ఒక్క సబ్జెక్టు చదవాలా. ఈ 8th క్లాస్ నుంచి ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని, అంటే ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ వరకు చూసుకో. ప్రజెంట్ అయితే మనకున్న టైం తక్కువ ఉంది కాబట్టి 8th క్లాస్ వరకు మాత్రమే నువ్వు చదువుకో. ఏమైనా ఇంకా మిగిలి టైం ఏమైనా ఉంటే ఆ 45 డేస్లో మళ్ళీ చదువుకుందు. సో ఈ కంటెంట్ అనేది అర్థమైపోయింది. మెథడ్ అనే 2 years సిలబస్, కంటెంట్ అంటే 3 to 8th వరకు, 10th వరకు, 3 to 10th వరకు అని పెట్టుకో. దీన్ని కంటెంట్ అంటారు. ఇక్కడ సైకాలజీలో కంటెంట్ ఏముండదు. మనకేం 10th క్లాస్ వరకు సైకాలజీ అనే సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది మెథడాలజీ కిందకే వస్తుంది, టీటీసీ కిందకే వస్తుంది. ఇందులో ఏంటంటే సైకాలజీ ప్లస్ పెడగాజికల్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి. సైకాలజీ అంటే నార్మల్గా మనకున్న సైకాలజీ బుక్. పెడగాజికల్ కాన్సెప్ట్స్లో ఐసీటీ అనేది ఈ ఇయర్ ఇంక్లూడ్ చేయడం జరిగింది కొత్తగా. ఎందుకంటే టీచర్లకు అవేర్నెస్ ఉండాలి కదా, అట్లీస్ట్ ఐసీటీ మీద కంప్యూటర్ నాలెడ్జ్. అందుకోసమే ఐసీటీ ఇంక్లూడ్ చేసినాడు. అందుకే ఐసీటీ ప్లస్ సైకాలజీ 30 మార్క్స్ ఉన్నాయి ఇందులో. ఎన్ఈపీ 2020 ఆ కాన్సెప్ట్లో ఉన్నాయి కాబట్టి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఈ సిలబస్ అనేది నీకు అర్థం కావాలంటే అట్లీస్ట్ నేను అంటే గ్రూప్లో ప్రొవైడ్ చేసి పెట్టిన 15 pages అనేది మనకు డ్రాఫ్ట్ సిలబస్ ఉంది. ఆ సిలబస్ వెళ్ళి జిరాక్స్ సెంటర్కి వెళ్ళి సిలబస్ డ్రాఫ్ట్ కాపీ తీపించుకుంటే అట్లీస్ట్ 10 rupees 15 rupees అవుతుంది. మీరు ఆ ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత నీకు అవేర్నెస్ వస్తుంది. ఈ కాన్సెప్ట్లు ఉన్నాయి, ఆ కాన్సెప్ట్ల ప్రకారం ప్రిపేర్ అయితే వెళ్ళేకి ఛాన్స్ ఉంటుంది. అందుకే నువ్వు ఆ
సిలబస్ అనేది నువ్వు ఫస్ట్ జిరాక్స్ తీపించుకో. ఈ మొబైల్లో చదవడం అనేది మనకు పాసిబుల్ కాదు కాబట్టి జిరాక్స్ తీపించుకో, 15 పేజెసే కాబట్టి. ఈ సైకాలజీ అనేది 30 మార్క్స్ మనకు ఐసీటీ సైకాలజీ. మొన్ననే సెకండ్ సెమిస్టర్ రాసినారు కదా మీరు, సెకండ్ సెమిస్టర్ రాసింటే అవేర్నెస్ ఉంటుంది కదా, మీరు ఒకసారి చదివితే ఇప్పుడున్న కొత్త వాళ్ళకంటే కూడా ఫాస్ట్గా మీరు చదవడానికి స్కోప్ ఉంటుంది ఈ సైకాలజీలో ఐసీటీ సబ్జెక్ట్లో. వాళ్ళకి అవేర్నెస్ లేదు ఈ కాన్సెప్ట్స్ మీద. అందుకే ఇప్పుడు మీరు చదివాక ట్రై చేయండి. ఇంకా తెలుగు అంటావా, తెలుగు మెథడాలజీ మీరు ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ తెలుగు మెథడాలజీ అంటే రాశారు కదా మన సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్, ఆ తెలుగే ఇక్కడ 6 మార్క్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఐసీటీ కంప్లీట్ అయిపోయింది, సైకాలజీ కంప్లీట్ అయిపోయింది, మనకు తెలుగు అనేది మెథడాలజీ కూడా కంప్లీట్ అయిపోయింది. కంటెంట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ ఇంగ్లీషు, సరే ఇంగ్లీష్ ఎక్కడంటే మీరు సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయినారు కదా, థర్డ్ సెమిస్టర్ అంటే ఇంగ్లీష్ మ్యాక్సిమం మీకు కంప్లీట్ అయిపోయే ఉంటుంది అనుకుంటున్నా. కొద్దిగా ఒకసారి చదువుకుంటే మనకిచ్చిన ఏవైతే సైకాలజీలో మనకు ఈ టెట్ సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ఆ టాపిక్స్ మాత్రమే కవర్ చేయండి. సార్ టెక్స్ట్ బుక్స్ మొత్తం చదువుకుంటూ పోవాలి కదంటే మొత్తం చదువుకుంటేది ఎప్పుడు 1 year 2 years టైం ఉన్నప్పుడు చదువుకోవాలి. ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి మన టైం తగ్గట్టే మన కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ సిలబస్లో మెన్షన్ చేసినవి చదువుకుంటూ వెళ్ళిపోతాం. చదవడం ఎంత ఇంపార్టెంటో ప్రాక్టీస్ చేయడం కూడా ఆ క్వశ్చన్స్కు బ్యాక్ సైడ్ అంత ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయకపోతే నువ్వు ఏదో అంటే బ్రైట్గా చదువుకుంటూ వెళ్ళిపోయినాయి అనుకో, మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్ కాదు ఇవి, ఏదో కాన్సెప్ట్స్ హెడ్లైన్లు గుర్తుపెట్టుకొని రాసేసేకి. మనకు బిట్ అడుగుతాడు కాబట్టి అప్లికేషన్ ఓరియంటేషన్లో అడుగుతాడు కాబట్టి ఒక కాన్సెప్ట్ చదివితే ఆ కాన్సెప్ట్ సంబంధించి ఆన్లైన్ టెస్ట్లు అనేవి కంపల్సరీ నువ్వు రాయాలా. ఆన్లైన్ రాస్తావా ఆఫ్లైన్ ప్రాక్టీస్ చేస్తావా అనేది నీ కంఫర్ట్ని బట్టి. టెస్ట్లు రాయింది నువ్వు ఓన్లీ అంటే బ్రైట్గా పైన చదువుకుంటూ వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తామంటే అది పాసిబుల్ అవ్వదు. నువ్వు చదివినావా కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ సంబంధించి ప్రాక్టీస్ బిస్టులు చేస్తేనే మనం కంపల్సరీ 100% అనేది సక్సెస్ అవుతాము. ఇక్కడ ఇంగ్లీష్ అనేది అర్థమైంది కదా. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎక్కడ ఉంది సార్ అంటే ఫస్ట్ ఇయర్లోనే ఉంది. మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్సిమం కాన్సెప్ట్లో ఫస్ట్ ఇయర్లోనే మనకు ఉండడం వల్ల ఇప్పుడు మీకు సెకండ్ సెమిస్టర్ అయిపోయిన వాళ్ళకి ఈ మ్యాథమెటిక్స్ అనేది కూడా ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఇంకా కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది సెకండ్ ఇయర్లో కూడా మ్యాథ్స్ అనేది ఆప్షనల్ ఉంటుంది. ఆ 2 చదివినప్పుడు మాత్రమే 6 మార్క్స్ వస్తాయి. 1 or 2 బిట్లు సెకండ్ ఇయర్లో ఆప్షనల్ సబ్జెక్ట్ నుంచి కూడా వస్తుంది. నా సోషల్ సార్ సైన్స్ సార్ నేను మ్యాథమెటిక్స్ చదవనంటే 2 బిట్లు వదులుకోవాల్సిందే మనం కూడా. వాళ్ళు కూడా సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళు మ్యాథ్స్ చదవాలా, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ వాళ్ళు మన సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి కంపల్సరీ కవర్ చేయాలా. ఇక్కడ సైన్స్ అంటే సైన్స్ ఒకటే కాదు, ఇందులో సోషల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సోషల్కి ఒక 3 మార్క్స్, మెథడాలజీ సైన్స్కి ఒక 3 మార్క్స్ ఇస్తారు. సో నువ్వు సోషల్ ఆప్షనల్ అయినప్పుడు సైన్స్ చదువుకోవాల్సిందే, సైన్స్ ఆప్షనల్ అయినా సోషల్ చదువుకోవాల్సిందే, ఏది కూడా వదిలిపెట్టడానికి లేదు. వీటన్నింటినీ ఏమంటారంటే ట్రై మెథడ్స్ అంటారు. ట్రై మెథడ్స్ అంటే ఏంటి సార్ అంటే ఈ సోషల్, సైన్స్, మ్యాథ్స్ వీటన్నింటినీ ట్రై మెథడ్స్ అంటారు. వీటి అన్నింటికీ క్లాసెస్ ఉంటాయి. జనరల్గా ఒక బుక్ కానీ ఇప్పుడు ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది, నువ్వు టెక్స్ట్ బుక్లు చదివి ఒక చోట అంతా ప్రజెంట్ చేసుకుని అంతా ప్రిపేర్ అయ్యేంత టైం లేదు కాబట్టి ఒక బెస్ట్ పబ్లికేషన్స్, అను పబ్లికేషన్స్ కానీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ కానీ ఇలాంటి బుక్స్ తీసుకొని నువ్వు జనరల్గా ఏవైతే సైకాలజీ సిలబస్ ఉందో దాని ప్రకారం ప్రిపేర్ చేసి ఉంటారు కాబట్టి చదువు అట్లీస్ట్ ఒక 80% సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 80 to 90%. ఇప్పుడు టైం తక్కువ ఉంది కదా మనకు, ఆ విధంగా ప్రిపేర్ అవ్వడమే కరెక్ట్. ఇంకా కంటెంట్ విషయానికి వస్తే చెప్పనక్కర్లా, తెలుగు అనేది 3 to 10th వరకు చదువుకోవాలా. ఇంగ్లీష్ అంటే గ్రామటికల్ పార్ట్ అంటే 3 to 10th వరకు అంటే ప్రతిదీ చదువుకోనక్కర్లా. నీకు గ్రామర్ మీద ఐడియా ఉంటుంది కదా, తెలుగు మ్యాక్సిమం గ్రామరే ఉంటుంది. ఆ గ్రామర్ మీద ఒకసారి చూసుకో, అంటే బెస్ట్ పబ్లికేషన్ బుక్ తీసుకొని దాని తర్వాత ఇంగ్లీష్ అందరికీ చిన్నప్పటి నుంచి మనం చదువుతూనే ఉన్నాం, బేసిక్ గ్రామర్ అంతా ఆ గ్రామరే ఉంటుంది 90%. ఇంకా మ్యాథమెటిక్స్ వచ్చేలా మ్యాథ్స్ రాస్తారంటే రాదంటే ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ మనం, ఎందుకంటే 10th క్లాస్ వరకు చదువుకొని వచ్చినాం మ్యాథమెటిక్స్ ఉన్న సిలబసే కాబట్టి. అంటే ప్రతిదీ ఏం టఫ్ ఏం అడగడు ప్రతి కాన్సెప్ట్లో. ఒక 30 మార్క్స్ అంటే ఆ 30 మార్క్స్లో అట్లీస్ట్ ఒక 10 to 15 బిట్స్ అనేవి అందరూ మ్యాక్సిమం యావరేజ్ స్టూడెంట్స్ కూడా పెట్టేట్టుగానే ఇస్తారు. ఇంకో 5 బిట్స్ ఏంటంటే అబవ్ యావరేజ్ స్టూడెంట్ చదివేలాగా, ఇంకా 5 బిట్స్ ఎలా ఉంటాయంటే బాగా మెరిటోరియస్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేసే విధంగా, ఆ విధంగా టిపికాలిటీ లెవెల్ అన్ని టఫ్ ఇచ్చేయడు కాబట్టి ప్రతిదీ అటెంప్ట్ చేయండి, అట్లీస్ట్ అవేర్నెస్ తెచ్చుకోండి ఆ కాన్సెప్ట్స్ మీద. దాని తర్వాత సైన్స్ అనేవి
మొత్తం సైన్స్లోనే సోషల్ ఇంక్లూడ్ అయిపోతుంది. ఆ సోషల్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ ఇవంతా ఇంక్లూడ్ అయిపోయింటాయి. ఆ సైన్స్ కాన్సెప్ట్లోనే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ అంతా ఇంక్లూడ్ అయిపోయింటుంది. కాబట్టి అందుకే ఈ సైకాలజీ సిలబస్ అనేది నువ్వు కాపీ తీసుకొని వాటి ప్రకారం ఒక బెస్ట్ పబ్లికేషన్ బుక్ తీసుకున్నావా దాని ప్రకారం మనం చదువుకుంటూ పోతే 45 డేస్లో అనేది నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. నేనేదో చెప్పినా అనుకో, నాకు సైకాలజీ సబ్జెక్ట్ బాగుంటుంది, ఒక రోజు అయితే సరిపోతుంది అని చెప్తా. నీకు సైకాలజీ సబ్జెక్ట్ రాదు, ఒక రోజు నీకు సరిపోదు కదా. నీకంటూ నువ్వు ఒకరు చెప్పడం కాదు ప్రిపరేషన్ ప్లాన్ అనేది. నీకంటూ నీకు ఎంత ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి, ఏ విధంగా చదువుకోగలుగుతావు, ఏ విధంగా చదువుకొని అర్థం చేసుకోగలుగుతావు, నీకున్న టైంను బట్టి నువ్వు ఫ్రేమ్ చేసుకోవాలి టైం టేబుల్ అనేది. పక్కన వాళ్ళు ఫ్రేమ్ చేసి ఇచ్చింది కాదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని సబ్జెక్టులు ఎక్స్పర్ట్లు అయి ఉంటారు. నీకు మ్యాథమెటిక్స్ బాగా వస్తుంది, ఒక 2 డేస్లో కవర్ చేస్తాను. నాకు రాదు కాబట్టి నేను 2 డేస్లో కవర్ చేయలేను. అలాంటిది నేను టైం టేబుల్ ప్రిపేర్ చేయించింది నువ్వు ఫాలో అయిపోవు కదా. అందుకని ఏంటంటే నీకు నువ్వే ప్రిపేర్ చేసుకో. ఆ 45 డేస్లో మ్యాక్సిమం ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సైకాలజీ కానీ, ట్రై మెథడ్స్ కానీ, ఈ కంటెంట్లో గ్రామర్ పార్ట్ కానీ, ఇది మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయి. టెస్ట్లు అనేవి కంపల్సరీ ఇంపార్టెంట్ కాబట్టి టెస్ట్ అటెంప్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ రికాల్ చేస్తూ చేసుకో. కంపల్సరీ గెట్ ఆన్ అవ్వచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనకి ఇంకా ఏ విధంగా కోచింగ్ అనేది ఏమైనా వీడియోస్ ఉన్నాయా సార్ అంటారు. ఆల్రెడీ మన యాప్లో లాంచ్ చేసి పెట్టాం. డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ యాప్ లింక్ ఉంటుంది. ఏపీ టెట్ ప్లస్ డిఎస్ అనేది కాంబో కోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రొవైడ్ చేయడానికి వీడియోస్ అన్నీ వినొద్దు. నీకు డౌట్ వచ్చిన కాన్సెప్ట్ మాత్రమే చూడు. వాటి ప్రకారం బుక్స్, టెక్స్ట్ బుక్లు చదువుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్ళిపో. కంపల్సరీ నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.